था दिल तो पागल है दिल दीवाना है पहली पहली बार मिलाता है वही क्या వాచ్ మర్చిపోయారు అబ్బా కష్టపడి అన్ని మెట్లు దిగొచ్చాను మళ్ళీ పైకి కష్టపడి దిగాలంటే నా వల్ల కాదు నేను తెలియగలవాడు కాబట్టి ఓ పని చేస్తా నువ్వు వాచ్ తీసిరే నేను పట్టుకుంటా అయ్యో వద్దండి చేయి జారితే పగిలిపోతుంది ఓసిన బ్రెయిన్లెస్ పెళ్ళమా చేయి జారితే ఎందుకు పగులుతుంది ఇదిగో చేయి జారింది పగిలిందా అయ్యో పగిలేది చేయి కాదండి వాచ్ పగలకుండా నేను క్యాచ్ పడతాను కదా ఈ నవజోత్ సింగ్ సిద్ధునే శంకిస్తున్నావా వద్దు ఈశ్వరు అయ్యో ఇదేంటి నా వాచ్ ఇలా పగిలిపోయింది చెప్తే విన్నారా అయినా అలా పట్టుకుంటానని వదిలేశారేంటి అప్పుడే పడుతుందని ఎలా అనుకుంటానే నా వాచ్ 10 నిమిషాలు స్లో కదా స్లోగా 10 నిమిషాల తర్వాత పడుతుందేమో అనుకున్నాను ఇదిగోండి కర్చీఫ్ కూడా మర్చిపోయారు ఓ తొందరపడి శ్రేకు అది కూడా పగిలిపోతే నేనే పైకి వచ్చి తీసుకుంటా అలాగే పట్టుకో గట్టిగా గట్టి పట్టుకో నువ్వు నాకు అర్జెంట్ రావాలి చిచ్చి ఉండదు నాతో పాటు డ్రామా ఆడాలి ఆ డ్రామాలైనా కొత్త బాబు ఆ లైట్లు ఇస్తే నాకు సిగ్గు రాత్రిపూట స్టేజ్ మీద ఆడే నాటకం కదే పగటిపూట ఇంట్లో ఆడే ఫ్యామిలీ నాటకం ఆ నాటకాలు కొత్తనా నేను పక్కన ఉండి డైరెక్షన్ చేస్తాను కదే అయితే ఓకే నాకు ఓకే హలో హలో ఆగు రోజుకి 200 నా పేమెంట్ సాయిబాబు ఇచ్చేస్తాడు సెకండ్ సండే పని చేయను 6 గంటల తర్వాత డబుల్ బేక్ సాయిబాబు ఇచ్చేస్తాడు పొద్దుటే బెడ్ కాఫీ మధ్యాహ్నం కొబ్బరి బొండ సాయిబాబు ఇచ్చేస్తాడా సాయంత్రం స్వీట్ తో టిఫిన్ రాత్రికి 2 బీర్ బాటిల్స్ చికెన్ తో ఫుడ్ సాయిబాబు ఇచ్చేస్తాడు పదవే వస్తాను ఎవరితో యాక్ట్ చేయాలి అవన్నీ త్వర చెప్తాను కానీ నువ్వు పద ఏమిటి డాక్టర్ ఏమైంది అంతటి మహానుభావుడి పాత్రకి న్యాయం చెయ్యలేమోనని భయంగా ఉంది అబ్బా ఇది నాటకమే కదండి అయినా సరే నేను వెయ్యరా మీరే తన ప్రాణాలు తీసాను మనం అంగం రాయించి గోదాట్లో దూకేస్తాను ఓకే నేను గోదాట్లో దూకేస్తాను న్యాయం చెయ్యాలి కదా ఏం చేసినా పర్వాలేదు నోటుకొచ్చింది ఏదో వాగండి అంతేనంటావా అంతే మీ పల్లెటూరు చాలా చల్లగా ఉంది బాబాయ్ గారు ఎండాకాలంలో చాలా వేడిగా ఉంది. మీ ఇల్లు చాలా బోసిగా ఉందండి మా ఇంటికి ఒకసారి రండి ఎంత సందడిగా ఉంటుందో ఆ మాట నువ్వు వేరే చెప్పాలా? ఆ విషయం నీ ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది ఛాన్స్ దొరికింది కదా అని ఫ్యామిలీ లేడీస్ అలా కౌగులించుకోవడం బొత్తిగా బాగలేదు అన్నయ్య గారు కోడలి పిల్లలు ఒకసారి పిలుస్తారా దాందే ఉంది చెల్లమ్మ ఒరే గట్టిపతిరావు చాలు మీ చెల్లె అమ్మాయి ఎంతమంటుంది ఓ దాందే ఉంది అలాగే అమ్మా సుందరి సుందరి మరి విడుతుందా Come on, from that side. Yes, sir. సార్ 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 రండి రండి సార్ రండి రండి ఆయనే సార్ డైరెక్టర్ సత్యపండు ఇక్కడి నుంచి ఇలా ప్యాన్ చేసుకుని ఇలా ముందుకెళ్ళి దింపేస్తే సరిపోతుంది. ఒక దాసనాథరావు, ఒక రాఘవేంద్ర, ఒక రాఘోపధర్మ, ఒక వివి వినాయక్, వీళ్ళు నలుగురు కలిపితే ఆయన ఒక్కడు. ఆయన పెట్టి యాంగిల్ అంటే తెలిసిపోతుంది కదా. రండి రండి చెప్తా రండి. ఈ రష్యన్ యాంగిల్ అయితే ఓహో నో 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 ఎవరండి మీరు? నా పేరు శ్రీనండి. సిటీలో అన్న పేరు చెప్తా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అదే మీతో చిన్న విషయం మాట్లాడదామని. ఏం లేదండి, శ్రీను గారు మీ డైరెక్షన్ లో ఒక సినిమా చేద్దాం అంటున్నారు. బుద్ధుందా నీకు?
నాయుడు గారికి ఏం సమాధానం చెప్తాను నేను? దత్తు గారికి ఏం సమాధానం చెప్తాను రా? దాసర్ గారికి ఏం సమాధానం చెప్తాను రా? అదే సార్. నువ్వు ఒక టెక్నీషియన్ లేదా? కామన్ సెన్స్ ఉందా నీకు? అదే సార్, ఆయన పెద్ద ప్రాజెక్టులు, ఈయనకేమో చిన్న ప్రాజెక్టు. మీరు ఏదైనా చేస్తే వాళ్ళకేమో ఇది వస్తుంది, మనకేమో ఇది వస్తుంది. వస్తున్నా ఏదో చిన్నవాడా సార్, మీ అంత రేజ్ కాకపోయినా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అనుకుని ఈ చిన్న హెల్ప్. ఓకే ఓకే ఓకే, సెంటిమెంట్ తో పడేస్తున్నారయ్యా. ఏమిటో నువ్వు నాకు బాగా నచ్చావు, నువ్వంటే చాలా ఇష్టం. సడన్ గా నీ మీద ఎందుకో ప్రేమ పుట్టుకొచ్చిందయ్యా. కాకపోతే చిరంజీవి నన్ను కాకేసి ఏరా నా సినిమా డైరెక్టర్ చేయకుండా ఎవరికో కొత్త చేస్తున్నట్టు ఏం సమాధానం చెప్పేది? మీరు భలే వాళ్ళు సార్, మీరు చెప్తే కాదంటారా? మరి అడ్వాన్స్ తొందరగా ఇయ్యన్నా, మళ్ళీ మనసు పడిపోతున్నారా? ఇదిగో సార్, నాకు ఇస్తావా? సార్ నా బట్టలు ఇవ్వండి సార్. షూటింగ్ మధ్యలో బాత్రూమ్ కని బయటకు వస్తే నా కోటు నా టోపీ లాక్కొని ఈ ఫైల్స్ నా చేతికి ఇచ్చారు. నా బట్టలు ఇవ్వండి సార్, అవతల నా వేషం పోతుంది. ఇదిగో ఇదిగో తీసుకో, టోపీ ఇప్పటికైనా వదిలేదు. సినిమాలు నువ్వే మెయిన్ విలన్, వెళ్ళిపో. పెచ్చాళ్ళు పడిపోయారు. నమస్కారం సార్, ఇటు వెళ్ళండి. హలో చాచా. ఏంటియా? నమస్కారం సార్. టేబుల్ పట్టుకోండి. ఏంటయ్యా ఇది ఆఫీస్ కదండి? ఒక్క నిమిషం అయ్యా, ఒక్కసారి లేస్తారా? ఎందుకు? లేవండి సార్, లేవండి. ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తున్నారు? మొత్తం అమ్మేశాం సార్. అమ్మేశారా? హలో చాచా, నేను రా. ఏం లేదురా నాయన, నా బాబు నన్ను తీసుకొచ్చి మా ఆక్షన్ షాప్ లో పాడేశాడు. తెగ బోర్ కొట్టేస్తుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చండి. గణేష్, మీ షాప్ లో ఎన్ని తలుపులు రా? హాయ్ రండిరా. ఆ డబ్బా మొంగడి వాడికి టీవీసీలో ఛాన్స్ దొరికింది, అక్కడికి వెళ్ళాడు. సర్లే పదండి రా, కాచాడుకున్నాం పదండి. తీరా అయిపోయిందా? మళ్ళీ వరదలు వస్తాయండి. మార్నింగ్ సార్. మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సారీ సార్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నీ పేరు చక్రవర్తి కదూ? ఎస్ సార్. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు? ఎస్ సార్. ఇంటర్వ్యూకి రావడానికే నీకు పంక్చువాలిటీ లేదు, రేపు ఆఫీసులో ఇంకేం పంక్చువల్గా ఉంటావా? యూ క్యాచ్ మై పాయింట్? ఎస్ సార్. సార్ ఒక్క మాట చెప్పంటారా సార్? మద్రాసు రైల్లో కరెక్ట్ టైంకి ఎక్కామనుకోండి సార్, అది హైదరాబాద్ చేరేసరికి 4 గంటలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి సార్, పంక్చువాలిటీ రైలుకు లేనట్ట, రైల్లో ఎక్కిన వాడికి లేనట్ట? రైలుకే లేనట్టు. కరెక్ట్ సార్, యూ క్యాచ్ మై పాయింట్. నీ పాయింట్ సరే, ఏమిటయ్యా ఇది? నీట్ గా డ్రెస్ చేసుకోవడం కూడా తెలియదు నీకు. ఏ గ్రౌండ్స్ మీద నీకు ఉద్యోగం ఇమ్మంటావు? సార్ ఇంకొక మాట చెప్పంటారా సార్? మీ బోటి పెద్ద మనిషి నీట్ గా డ్రెస్ చేసుకుని గుడికి వెళ్తున్నా అనుకోండి సార్, ఏదో లారీ వచ్చి బుర్ర కొట్టింది అనుకోండి సార్, మీరు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేసుకోవాలి కదా, అప్పుడు నా బోటి వాడు చూసి ఏమిటయ్యా నీ డ్రెస్ లేకుండా ఇదే డ్రెస్ చేసుకోవడం మీకు చేత కదా అని అనుకోండి సార్, అప్పుడు మీరు ఏంటారు సార్? చేస్తే ఒప్పుకోను సార్. మన పొజిషన్ అదే సార్, నేను కూడా నీట్ గా డ్రెస్ చేసుకుని ఇంటర్వ్యూకి వస్తున్నాను సార్, ఎవరో ఒక అమ్మాయి స్కూటర్ మీద వచ్చింది, బురద కొట్టింది. అమ్మాయి? అఫ్ కోర్స్
చాలా అందంగా ఉంటే ఉంది. ఆడపిల్ల వచ్చి బురద కొట్టి వెళ్ళిపోతే మగవాడిని చూస్తూ ఊరుకున్నావా? చూస్తూ ఎందుకు ఊరుకున్నాను సార్? కోపం వచ్చింది సార్, కానీ ఇంటర్వ్యూ కదా సార్. ఏమైపోతుంది ఇంటర్వ్యూ? నీ సర్టిఫికేట్స్ అన్ని చూసాను, ఓకే. నీకు ఉద్యోగం ఓకే. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్స్. నువ్వు థియరీ వరకే ఓకే, ఇంకా ప్రాక్టికల్స్ లో ఓకే చెయ్యాలి. ప్రాక్టికల్స్ ఏమిటో తెలుసా? ఏంటి సార్? ఆ అమ్మాయి పొగరును వనచాలి, టిట్ ఫర్ టాట్ చెయ్యాలి. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇస్తే ఆ అమ్మాయిని టిట్ ఫర్ టాట్ గా దెబ్బకు దెబ్బ కొట్టి మరీ వస్తాను సార్. భాస్కర్రావు, మోటార్ సైకిల్ తాళం. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న అనుమానం, ఆ దెబ్బకు దెబ్బ కొట్టడంలో కాలు చెయ్యో నైస్ గా విరిగాయనుకోండి సార్. అలా డోంట్ వర్రీ, నా చెయ్యో కాలో ఇస్తాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఎంతకాలం వెతుకుతారు ఆ మిలిటరీ వాడు చస్తూ పారేసిన ఆ ల్యాప్టాప్ కంప్యూటర్ ని? త్వరలో దొరుకుతాం సార్. Shut up! నువ్వు ఎంతమంది చేత వెతికిస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ కంప్యూటర్ నాకు కావాలి. దాన్ని కనిపెట్టకపోతే ఖతం చేస్తాను. జా. క్యా కహా? చిన్నరాజా తిరిగి వచ్చాడా? వచ్చాడు అలీ ఖాన్. ఎక్కడి నుంచో వచ్చి హఠాత్తుగా మా ఎస్టేట్ లో ఊడిపడ్డాడు. అతన్ని చంపడానికి బాంబు పథకం కూడా వేశాం. వాణ్ణి చంపే ప్లాన్ వేసింది ఎవరో? ఇంకెవరు? ఈ సీనియర్ విలన్. నా అద్భుతమైన బ్రెయిన్ తో ఆ ప్లాన్ వేసింది నేనే. అడుగుతే నా మీద పడతాడు. సూవర్ కా బచ్చే, మనకు కావలసింది ఐసిబిఎం సూర్య కంప్యూటర్. నెల రోజులుగా తంటాలు పడుతున్న ఆ ల్యాప్టాప్ మనకి దొరకలేదు. అది పెట్టిన చోటు ఆ చిన్న రాజాకి తెలుసు. వాణ్ణి పట్టి ఆ ల్యాప్టాప్ మనం సంపాదించాలి. అది కాదు అలీ ఖాన్ గారు, ఆ వచ్చిన వాడు అసలు వాడా నకిలీ వాడా అని. ఇడియట్స్! అసలు వాడో నకిలీ వాడో ముందుగా మీరు తేల్చాలి. అసలు వాడైతే మనకు కావాలి, నకిలీ వాడైతే చావాలి. జా. అసలు కావాలి, నకిలీ చావాలి. అసలు కావాలి, అసలు కావాలి, నకిలీ చావాలి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు అలివేలు అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం